వడ్డెర సంక్షేమ సంఘం సంక్రాంతి సంబరాలు ఈ నెల 11వ తేదీ వడ్డెర ఓబన్న జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వడ్డే ఓబన్న సేవా సమితి మరియు వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఆదివారం నాడు నెల్లూరు నగరం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు జిల్లా సంఘ నాయకులు, సంఘ సభ్యులు మరియు సామాజిక వర్గ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట మహిళలకు ముగ్గుల పోటీలను ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించారు. తదుపరి న్యాయ నిర్ణేతలు ముగ్గులను పరిశీలించి ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ విజేతలను ప్రకటించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వడ్డెర సేవా సమితి మరియు వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు వారి యొక్క ప్రసంగాన్ని వినిపించారు. వడ్డెర సంఘ పోరాటయోధుడు వడ్డెర ఓబన్నను స్మరించుకోవడం మాకు గర్వంగానూ ఆనందంగానే ఉందన్నారు. వడ్డెర ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టే విధంగా మనం ప్రభుత్వానికి వినతిపత్రం అందజేయాలని అన్నారు. ఎందుకంటే మన పక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో వడ్డెర ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తు చేశారు. అలాగే మా కులంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అందువలన మమ్మలను ఎస్సీలలో కానీ ఎస్టీలలో కానీ చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. గుంజ నరసింహారావు, ఓల్డ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చీఫ్ అడ్వైజర్. ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లా తరఫున ఒడిరాజుల తరఫున ఈ కార్యక్రమం వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని రాబోయే సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని కూడా మా నెల్లూరు జిల్లా నాయకులు బెల్లంకొండ శ్రీనివాస్, నెల్లూరు జిల్లా వడేరాజ సంఘం అధ్యక్షుడు, అదేవిధంగా బండి ప్రసాద్, తర్వాత ఓసీసీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి రమణయ్య, తర్వాత యువకులు అందరూ కూడా కలుసుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఆ రోజు అంటే సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే 11 సంవత్సరాల ముందే సిపాయిల తిరుగుబాటు కన్నా 1846లో వడ్డే ఓబన్న అనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సర్వసైన్యాధ్యుడిగా పనిచేసిన వడ్డే ఓబన్న మా సామాజిక వర్గం నాయకుడిగా ఆయన్ని గుర్తించి రేపు సాయంత్రం కానీ లేకపోతే ఈ వారం లోపల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేయబోతున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కూడా మేము మా వడేరాజా సోదరులందరికీ కూడా రాబోయే 11వ తేదీన ఆయన 11వ తేదీ జనవరి ప్రతి సంవత్సరం వడ్డే ఓబన్న జయంతిని నిర్వహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ పోయిన సంవత్సరం వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా గుర్తించి జీవో విడుదల చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సంవత్సరం విడుదల చేయబోతున్నారు. ఈ ముగ్గుల పోటీ ఈరోజు అందువల్ల ఈ సంక్రాంతి ప్రతి సంవత్సరం నెల్లూరు జిల్లాలో మా వడిరాజ్ సామాజిక వర్గం నుంచి మా నాయకులందరూ కూడా ఈ గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఏంటంటే ముఖ్యంగా వడ్డే ఓబన్న ఆయన పేరు పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఎందుకంటే జీవో రాబోతుంది. వడ్డే ఓబన్న ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన గుర్తించి జీవో రాబోతుంది. తర్వాత ఈ ముగ్గుల పోటీ మా సామాజిక వర్గం ప్రజలందరినీ సాంస్కృతిక పరంగా ఈ మన సంక్రాంతి పండుగలు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో సాంస్కృతిక పరంగా మా వారిని అందరినీ కూడా ఐక్యం చేసి మాకు రావాల్సిన డిమాండ్లు, ప్రివిలేజెస్ అన్ని కూడా చైతన్యపరిచేదాని కోసం, మాకు రావాల్సిన కోరికలన్నీ తీర్చుకునేదానికి, గవర్నమెంట్ దగ్గర బార్గెన్ చేసేదానికి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ రకాల నాయకులు, ముఖ్యంగా ఓసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మిగతా యువ నాయకులు, తర్వాత మహిళా నాయకులు కూడా చాలా మంది వచ్చున్నారు. వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఉప్పు జయభారతి గారు మా సామాజిక వర్గంలో ఉన్నత విద్యావంతురాలుగా, తర్వాత ఒక గెజిట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయి ఉన్నారు. ఆమె కూడా మా ముందు వచ్చున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేము అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయంతిని రాబోయే జయంతి విజయవాడలో జరగబోతుంది. విజయవాడ కానీ గుంటూరులో కానీ అధికారికంగా
జరగబోతుంది. ఈ నెల్లూరు జిల్లా నుంచి మా సామాజిక వర్గం కార్యకర్తలందరూ కూడా ఎక్కువగా పాల్గొని వేలాది మందిగా పాల్గొని ఇక రాబోయే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు డాక్టర్ జయబాలి. ఈరోజు వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా మరియు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ కండక్ట్ చేయడం జరిగింది. మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ చాలా బాగా గొప్పగా వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఈ జాతిలో జరిగి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయట తీసుకోవడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తాను. మీడియా మిత్రులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు డిఆర్ ఇందిరా, వడ్డెర సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షులుగా చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఇక్కడికి అందరూ చేరినందుకు ప్రతి ఒక్కరికి, నా కుల బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా కులం ఎక్కడుండేది తెలియకుండా మారుమూల ప్రాంతాల్లో తిరుగుతూ చాలా చాలా కష్టాలను ఎదుర్కొంటూ చాలా బాధల్లో ఉన్నది. కానీ ఈ ప్రభుత్వానికి కూడా మేము త్వరలో అందరం కలిసి మమ్మల్ని ఎస్సీ ఎస్టీలో దేనిలో వీలుంటే మమ్మల్ని దానిలో చేర్చమని ఈ మీడియా పరంగా మేమందరమే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వడిరాజులను కోరి ప్రార్థిస్తున్నాము. అది త్వరలో మేమందరం వెళ్ళి ప్రభుత్వానికి విన్నవించుకుంటాము. కాబట్టి ఈరోజు ఏంటంటే వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఇక్కడ చేరాము. అది రాష్ట్ర పండుగగా మాకు తెలంగాణలో అయ్యింది, ఇక్కడ కూడా చేస్తారన్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి నా వడిరాజుల కుల బంధువులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా జిల్లా వ్యాప్తంగా అందరి తరఫున తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. బెల్లంకొండ శ్రీనివాసులు, ఓసీసీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇక్కడికి విచ్చేసినటువంటి మా కుల బంధువులందరికీ మరియు మహిళలకు, ప్రత్యేకించి మా యొక్క ముగ్గుల పోటీకి ఇచ్చేసినటువంటి మహిళలకు అందరికీ నా కృతజ్ఞతలు. బిఆర్ అంబేద్కర్ ఒకటే చెప్పాడు, ఏ కులంలో పుట్టారో ఆ కుల ఉద్ధరణ కోసం పోటుపడండి, అక్కడ కీర్తే రాని అపకీర్తే రాని దేనికి సహించడానికి ముందుకు పోయినటువంటి వాడే ధన్యుడు అని. ఆ పందాలో అంటే అంబేద్కర్ చెప్పక ముందే ఈ దేశం కోసం ఇక్కడ మా వడ్డే ఓబన్న గారు పోరాటం చేశాడు. కాబట్టి ఆ పోరాట యోధుడిని స్మరించుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మా సోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. మన కమ్యూనిటీని ఎస్సీల్లో చేర్చితే మనం కూడా సమాజంలో తక్కువ అయిపోతామని భావిస్తున్నారని, అలాంటి అపోహలు పడొద్దు అని అన్నారు. ఎస్సీ అనేది గాని ఎస్టీ అనేది కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబ్స్ అనే పదాలు రాజ్యాంగ పీఠికలోనివి అని, ఆర్థికంగా వెనుకబడిన వారిని వాటిల్లో చేర్చారని అన్నారు. ఎస్సీ ఎస్టీ అనేది కులం కాదని, రాజ్యాంగ ప్రకారం షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబ్స్ అనే పీఠికలో కొన్ని కులాల వారిని చేర్చారని అన్నారు. అందువలన మనకు గాని మన కులానికి గాని సమాజంలో ఎటువంటి చిన్నచూపు ఉండదని అన్నారు. వడ్డెర వారు నాగార్జునసాగర్ ప్రాజెక్టును నిర్మించడంలోనూ మరియు ఉస్మానియా కాలేజీని నిర్మించడంలోనూ వీరులుగా నిలబడ్డారని, వారి పూర్వీకులను జ్ఞాపకం తెచ్చుకుని కొనియాడారు. నా పేరు బెల్లంకొండ వరలక్ష్మి. ఇక్కడ మన కులం అనేది అది సామాన్యంగా లేదండి, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ముఖ్యంగా మహిళలు అంటే ప్రతి ఒక్కరిలోనూ వడ్డెర మహిళలు అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు అనే విధంగా కూడా ప్రజల్లో చాలా వరకు భయం అనేది పుట్టింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అంటే ఇతర కులస్తులు ఎక్కువ కలుస్తున్నారు, మనం కలవలేకపోతున్నాము అంటే దానికి కారణం ఏంటంటే అవగాహన అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే నేను లాస్ట్ టైము ఎలక్షన్ పని మీద కొన్ని నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు కొంతమంది నన్ను క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ ఏంటంటే మనం ఎస్సీలో చేర్చండి ఎస్టీలో చేర్చండి అంటున్నారు, ఒకవేళ మార్చిన తర్వాత వీళ్ళు ఎస్సీరా వీళ్ళు ఎస్టీరా అని అంటారు అని అన్నారు. దానికి ఏంటంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. నేనైతే ఒకటే చెప్పాను, ఇది కులానికి సంబంధించింది కాదు. ఎస్సీ ఎస్టీ అనేది ఆర్థిక స్థితిగతులను బట్టి నిర్ణయిస్తారు. మనం ఆర్థికంగా మన పిల్లలు కానీ ఉద్యోగాల పరంగా ఆర్థికంగా బాగుండాలి అంటే కొంతకాలం మనం ఎస్సీ ఎస్టీలో చేరిన తర్వాత మీకు అలా ఉండడానికి ఇబ్బంది అంటే అప్పుడు మనం అంతా ఐకమత్యంగా కావాలంటే ఓసీలోకి వెళ్దాం. అది మనం తలుచుకుంటే మనం ప్రయత్నిస్తే మారేదే తప్ప కులం అనేది మాత్రం పుట్టిన కాడ నుంచి చచ్చేదాకా మారదు. మనం ఒడ్డోళ్ళలో పుట్టే ఒడ్డోళ్ళలోనే చస్తాం.
కాబట్టి ఎస్సీ ఎస్టీల్లో చేర్చే ప్రయత్నంలో మాత్రం ఎవరు వెనకడుగు వేయొద్దు. ప్రతి ఒక్కరూ ముందుకు సాధించుకోవాలని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. అవన్నీ నిర్మించిన మన పూర్వీకులే కదా. వాళ్ళు ఏమి చదువుకున్నారని ఏమి చదువుకోకపోయినా కూడా మట్టి రాయి కట్టిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్ లాంటి ఎన్నో వందేళ్ళే ఉండేవి. మా కులాన్ని బ్రిటిష్ వారే అనగతొక్కారని, వాళ్లు దేశాన్ని విడిచి వెళ్లి దశాబ్దాలు గడుస్తున్నా మా యొక్క కులం అభివృద్ధి చెందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన సంఘ ప్రజలు ఇప్పటికే కూలీలుగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసి, ఇకనైనా వ్యాపారంలో అభివృద్ధి చెంది కులం యొక్క అభివృద్ధికి దోహదం చేయాలన్నారు. బ్రిటిష్ వాళ్ళే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వడ్డర్లని అనగదొక్కారు. దానివల్ల మేము వెనకబడ్డాం. ఈ రోజు కూడా మాకు సామాజిక మార్పు కావాలని మేము అనేక రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నాం, ఒక రాష్ట్రంలో ఎస్టీలుగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూడా సామాజిక మార్పు కావాలని కోరుకుంటున్నాం. కాసిం మాంగా చెప్పినట్టు శ్రమ పడితే శ్రమజీవులుగానే మిగిలిపోతున్నాము. వ్యాపారాలు చేయండి, కులాభివృద్ధి కావండి. అయితేనే ఈరోజు నేటి సమాజం ఎలా ఉందంటే, ఇంతకుముందు మన పెద్దోళ్ళు పార తీసుకొని సైకిల్స్ నడిచిపోయారు కాదు. ఈ రోజు ఉండే సమాజం కోసం మనమందరం కూడా కృషి చేసి మనం దోచుకోకపోయినా వ్యాపారాలు చేయండి, డబ్బు సంపాదించండి, కులాభివృద్ధి జరుగుతుంది. అంతేగాని మన శ్రమజీవులు అంటే శ్రమకే బానిసలు అవుతాము. ఒకరోజు పోయి కూలిపోతే 500 వస్తుంది, 500 దేనికి పనికిరాదు. ఆ విధంగా మన వాళ్ళు ఉండొద్దండి. మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ మారితేనే ఆధునిక యుగంలో ఈ రోజు అమెరికాలో ఉండే వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం, కానీ పాత రోజులు కాదు. మనం మారితేనే మన భవిష్యత్తు మారుతుంది. ఖచ్చితంగా 100% మనమందరం కూడా మారుదాము. నేను 49వ డివిజన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. నారాయణ సారు మనకు అనుసంధానంగా ఉన్నాడు. నేను నారాయణ సార్కి ఫోన్ చేస్తే చెప్ప్రసాద్ అంటాడు, మీకేదైనా ఆర్థికంగా ఏదైనా అవసరమైతే రండి, చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. మన కులాభివృద్ధి జరగాలంటే రాజకీయ అభివృద్ధి కావాలి, డబ్బు కావాలి, ధనం కావాలి. ధనం జగత్కు మూలం. ఈ రోజు తిరుమలకి వెళ్తే 1000 రూపాయలు కడితే డైరెక్ట్ గా రమ్మంటున్నాడు. లేదు మేము ధర్మసేవ పోతే ఎప్పుడు దర్శనం వద్దో తెలియదు. ఈ రోజు కలియుగంలో మనం మారితేనే, మన మైండ్ సెట్ మారితేనే మన భవిష్యత్తు మారుతుందని, నేను ఏదన్నా పొరపాటు మాట ఏమనుకోవద్దని మన సమయంగా తెలియజేస్తున్నాను. మా వడ్డెర సంఘంలో పితృస్వామ్య వ్యవస్థ కంటే మాతృస్వామి వ్యవస్థ ప్రధానమని అన్నారు. తల్లులు పిల్లల పట్ల, సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని అన్నారు. ఓబన్న జయంతి సందర్భంగాను మరియు సంక్రాంతి సంబరాల సందర్భంగాను ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలకు ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, ఇప్పుడే చెప్పారు, మాది మాతృస్వామ్య వ్యవస్థ ఈ క్యాస్ట్లో. ఎందుకంటే హస్బెండ్స్ రకరకాల దీంట్లో ఉండి లేడీస్ ఈ సంసారాన్ని లాగుతుంటారు. అలాంటి మీకు చాలా బాధ్యత ఉంది లేడీస్కి. సో పిల్లలని సెల్ ఫోన్స్కి అలవాటు కానికుండా, ఆ తర్వాత స్కూల్స్కి వెళ్లకుండా ఉంటే పట్టించుకోకుండా ఉండకూడదు. మీరు కష్టపడి పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారో, ఫస్ట్ మీరు కూడా మోరల్గా ఉండాలి. మీరు ఎంత మోరల్గా ఉంటారో, మీ పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారో వాళ్ళు చాలా గొప్పగా సమాజానికి తయారవుతారు, మంచి ఉద్యోగస్తులు అవుతారు. మనం ఏమైతే కోరుకుంటున్నామో తల్లిగా అవన్నీ కూడా నెరవేరుస్తారు. కాబట్టి తల్లులు ఆల్రెడీ మీరు సంసార బాధ్యత వహిస్తున్నారు. ఇక సమాజం పట్ల ఏం జరుగుతూ ఉండదు ఒక అవగాహనతో మీ పిల్లలు ఎలా ఉన్నారు, స్కూల్కి వెళ్తే స్కూల్లో ఏం పనులు చేస్తున్నారు అని మీరు టీచర్స్ తోటి వెళ్ళి మాట్లాడండి. సెల్ ఫోన్ ఇస్తే కాసేపు ఆడుకుంటున్నారు అనొద్దు. సెల్ ఫోన్ చాలా చెడిపేస్తుంది. మనం జబ్బు వస్తే మందేస్తే ఇంజక్షన్ వేయాలంటే గుచ్చుకుంటే చాలా నొప్పి. అలాగే సెల్ ఫోన్ ఇవ్వకపోతే నీ కొడుకు చాలా అల్లరి చేస్తాడు, ఏడుస్తాడు, అన్నం తిన్నంటాడు. అయినా కూడా అది ట్రీట్మెంట్ అనుకోండి. 18 సంవత్సరాలు దాటేంత వరకు మీ పిల్లలకి అమ్మాయి గాని అబ్బాయి గాని సెల్ ఫోన్ ఇవ్వకూడదు. 4:30కి స్కూల్ వదిలితే 4:50కి అబ్బాయి గాని అమ్మాయి గాని 18 సంవత్సరాల లోపల పిల్లవాళ్ళు మీ ఇంట్లో ఉండాలి. కాసేపు పిల్లలు బయట ఆడుకుంటున్నారులే, నేను ఫ్రీగా టీవీ చూసుకుంటానని మీరు అనుకుంటే మీ పిల్లలకి చెడిపోవడానికి మీరే. తల్లి ఎంత త్యాగం చేస్తే బిడ్డలు అంత బాగుపడతారమ్మా. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మీ పిల్లలు బాగుపడే రోజు సమాజం మిమ్మల్ని గుర్తించి యు ఆర్ ది సక్సెస్ఫుల్ మదర్ అంటారు. సో సక్సెస్ఫుల్ మదర్ మీరు అవ్వాలి అంటే కొన్ని త్యాగాలు చేయాలి. పెద్ద ఏం కాదు, కఠినంగా ఉండండి పిల్లల విషయంలో. అయ్యో పాపం సెల్ ఇస్తే ప్రేమ కాదు, వాళ్ళు అడిగినంత డబ్బులు ఇస్తే ప్రేమ కాదు. వాళ్ళు బయటకు అడిగినప్పుడల్లా ఆడపిల్ల ఏడుస్తుంది. నేను మా ఫ్రెండ్స్ తోటి పక్కింటికి పోతానంటే ఒప్పుకోవట్లేదు మా మదర్ అని చెప్పి. అయినా కఠినంగా ఉండాలా.
ఇది ఒక మిలిటరీ శిక్షణలో ఉండాలా. ప్రతి నిమిషం గుర్తుపెట్టుకోండి, 18 సంవత్సరాల లోపు మన పిల్లల్ని పెంచేటప్పుడు ఆ పిల్లలు మీ దగ్గర మిలిటరీ శిక్షణ ఉండాలనుకోండి, ఆర్మీ శిక్షణలో ఉండాలనుకోండి, అది చెప్పండి. మీరు 18 ఏళ్ల వరకు నేను ఇలాగే ఉంటాను అని. 18 ఏళ్ల తర్వాత వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీ కాళ్ళకు మొక్కుతారు. మా అమ్మ పెట్టిన ఈ డిసిప్లిన్ వల్ల నేను ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాను. ఇలాంటిదే నా జీవితంలో కూడా నేను పాటించాను. నా పిల్లలు మంచి సక్సెస్ అయ్యారు. సో అందరూ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత ఓపికగా ఇంతసేపు మా కోసం వెయిట్ చేసి ప్రతి కార్యక్రమాన్ని షూట్ చేయడానికి ఉన్నందుకు మీకు మా అందరి తరపున, ఆర్గనైజింగ్ తరపున, కులం తరపున మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా ఏ కష్ట సుఖాలైనా సరే మీడియాకైనా పేపర్కైనా మీ ద్వారానే వెళ్ళాలి, నాయకులకైనా కూడా గవర్నమెంట్కైనా కూడా. కాబట్టి మనం ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసి మాట్లాడుతున్నా. ఈరోజు ఆనందంతో ఆహ్లాద వాతావరణంలో ముగ్గులు వేసినటువంటి ప్రతి మహిళకు అందరి తరపు నుండి, నా తరపు నుండి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ముగ్గులు వేయటానికి వెళ్ళండి అని ప్రోత్సహించిన నా అన్నదమ్ములకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎప్పుడు బయటికి రానిరు సామాన్యంగా మా క్యాస్ట్ లో, అలాంటిది వారిని కూడా ముందుకు పంపించి చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ, రాజకీయాల్లో కూడా వాళ్ళని ముందుకు నడిపించమని ఈ సందర్భంగా నా కులంలో ఉండేటటువంటి నా అన్నదమ్ములకు, తండ్రులకు అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా వడిరాజు సోదరిమణులకు, నా బిడ్డలకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారెక్కడున్నా చల్లగా ఉండాలని, ప్రతి చోట వడ్డే ఓబన్న గారిని గుర్తు చేసుకోవాలని, ప్రపంచ దేశాల్లో కూడా మన వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ కూడా వడ్డే ఓబన్న గారిని గుర్తు చేసుకోవాలని, ఆయన స్టాట్యూ పెట్టుకోవాలని, వాళ్ళకు కూడా అవకాశం ఉంటే బాగుంటుందని కోరుకుంటూ మరొక్కసారి ఈ ఆర్గనైజింగ్ చేసినటువంటి ప్రతి ఒక్క నా సోదరులకు, ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరి పేరున ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, ముఖ్యంగా పెద్దవారు, ఇంతసేపు ఆయన సమయాన్ని మనకు కేటాయించినటువంటి గుంజి నరసింహారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా కులం తరపు నుండి. అలాగే ప్రతి మహిళమ్మ తల్లులకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంక్రాంతి పండుగని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మరొకసారి మిమ్మల్ని అందరిని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీటింగ్ అయిన అనంతరం చిన్నారులు, పెద్దలు ఆటపాటలతో అలరించారు. సంఘ నాయకులు బెల్లంకొండ శ్రీనివాసులు మాట్లాడుతూ, బెల్లంకొండ బ్రదర్స్ బ్యానర్ పేరు మీద సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నామని, బిడ్డలను ఆశీర్వదించాలని కోరారు. సిద్ధంగా ఉన్నారు. మీ అందరికీ తెలియపరచాలని అదేవిధంగా మీ అందరి డ్రెస్సెస్ కూడా తెలుపరికి ఉండాలని ఇంతకు ముందు కూడా సినిమాలో నేను ఒక విధంగా చేశాను. 1994లో సవేర్ బాబు గారు మన వడ్డెర సంఘానికి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఆ రోజు కొద్దిగా హుషారుగా ఉన్నానని మా గ్రామానికి రావడం జరిగింది. నువ్వు వడ్డెర సంఘానికి రావాలా అని 1994లో ఈ సంఘంలో నన్ను ఒక మండలానికి వడ్డెర సంఘ అధ్యక్షుడిగా నన్ను ఎన్నిక చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నవీన్ బాబు గారి ఆ రోజు వేసిన ఒక చిన్న మొక్కలాగా ఎదిగి ఈరోజు ఒక జిల్లా కాదు రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోయి రాష్ట్రాన్ని ఆర్గనైజింగ్ చేసే స్థాయికి ఈ మళ్ళీ నవీన్ బాబు గారు ఆధ్వర్యంలో నేను పెరగడం కూడా జరిగింది. ఆ విధానమే ఈరోజు ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం కూడా జరుగుతుందని మీ అందరికీ తెలియపరుచుకుంటూ, అందరికీ అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు జరుపుకోవాలని మా కుల సంఘ నాయకులకు, పెద్దలకు, అందరికీ, మహిళలకు అందరికీ కూడా తెలియపరుచుకుంటూ, జిల్లాలో వడ్డెర సంఘం తరఫున గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు చేసాము. వరుసగా
7 ఏళ్లు ముఖ్య సంక్రాంతి సంబరాలు గడిపాము. అదేవిధంగా ఏ పార్టీకి సంబంధాలు లేకుండా కేవలం ఒక వడ్డేర్లంతా ఐక్యతతో ఉండాలనే భావంతో ఇక్కడ మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలోకి పిలిపించి ఇక్కడ ఈ ముగ్గురు పోటీలను ఆనందపరిచి అందరినీ ఐక్యత చేసి ఎంతో సంతోషపరిచి పంపాలనే ఉద్దేశంతో నాకు నా తోటే ఉన్న నా స్నేహితులు ఫ్రెండ్స్ స్నేహితులైతేనేమి నా అభిమానులు అందరూ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా నాకు సహకరించారు. వాళ్ళందరూ సహకారంతో నేను ఈ ప్రోగ్రాం చేయగలిగాను. వారందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రమ్య. ముందుగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్. అండ్ ఇంత మంచి కల్చరల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలానే మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అండ్ అందరూ వచ్చి ఇలానే చక్కగా పార్టిసిపేట్ చేయాలి. బెల్లంకొండ శ్రీనివాసులు గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వండర్ఫుల్ ఈవెంట్స్ ని మీరు ఇంకా ఇలానే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. కార్యక్రమంలో చివరిగా చేరి వచ్చిన నాయకులను శాలువాతో సత్కరించి వారి ద్వారా ముగ్గుల పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన మరియు పోటీలలో పాల్గొన్న మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. కీర్తి గారికి ప్రెజెంటేషన్ చేస్తుంది. రమ్య గారికి డాక్టర్ గారు ప్రెజెంటేషన్ చేస్తుంది. రమ్య గారికి డాక్టర్ గారు బహుమతి ప్రదానం చేసినాడు. గారు గారికి సోనయ్య సార్ బెల్లంకొండ సోనయ్య గారు ప్రెజెంటేషన్ చేస్తున్నారు. అయిపోయింది. అంజలి 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 వచ్చి భయాలి భరణి రత్నమ్మ అంజలి బండి ప్రసాద్ గారికి అంజలి గారికి బహుమతి ప్రదానం చేస్తున్నాడు. అంజలి గారికి బండి ప్రసాద్ గారు ప్రదానం చేశాడు. నెక్స్ట్ భరణి 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 ఓకే భరణి గారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలి. భరణి గారు చంద్రగిరి భరణి గారికి బహుమతి ప్రదానం చేస్తాను. జిల్లా ప్రెసిడెంట్ చంద్రగిరి భరణి గారికి ప్రజెంట్ చేస్తున్నాడు. ఓకే జి రత్నమ్మ గారు గారికి యామాల గోపి గారు ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. యామాల గోపి గారు రత్నమ్మ గారికి నెక్స్ట్ నందిని అక్షయ నందిని అక్షయ వసుంధర కే సునీత బి అమృత వి మాధవి కాళేశ్వరి. నేను చదువుతాను చెప్పేస్తాను. పట్టుకోమ్మా పాప ఫోటో కుమారు మా చూడరా ఒక్క నిమిషం మా అమృత 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 గారికి బెల్లంకొండ సేవ గారు జిల్లా అధ్యక్షుడు గౌరవ ప్రదానం చేస్తున్నారు. ఈ నాగరి గారు
ఈ మాదిరి ఎవరమ్మా మాధవ్ గారికి నరసింహ సార్ గారు బహుమతి ప్రదానం చేస్తున్నారు. నరసింహ సార్ గారు, ఎస్ఐ గారు, రిటైర్ ఎస్ఐ గారు ప్రసాద్ మాధవి వై కాళేశ్వరి వెంకటేశ్వరులు రాపూర్ వెంకయ్య గారు, ఆర్ఎన్ వెంకయ్య గారు ముగ్గురు రావాలండి. పెద్దవాళ్ళు ఆర్ఎన్ వెంకయ్య గారు, రాపూర్ వెంకయ్య గారు, కాశీ గారు వై కాళేశ్వరికి బహుమతి ప్రదానం చేస్తున్నారు. కాళేశ్వరి తర్వాత వాసవి కాళేశ్వరి కాళేశ్వరి గారికి రాఘవేంద్ర గారు బహుమతి ప్రదానం చేశారు. వైష్ణవి చేస్తాడు. కావ్య ఎవరు? కావ్య పుష్పమ్మ. ఈ పుష్పమ్మ ఒలెప్పు మదన్. ఒక్క నిమిషం సెకండ్. పుష్పమ్మ గారు ఢిల్లీ పోతున్నాం. ఒక్క సెకండ్ పాపా అర్జున మాట్లాడండి. గీత ఎవరమ్మా? నిత్య సంతోషిని ఏ కల్పన నెక్స్ట్ రాదమ్మా ఇప్పించేసే మనోహర్ అన్న పేరు చెప్పు. నెక్స్ట్
సన్మాన కార్యక్రమం జరిగారు. అన్నపూర్ణ తర్వాత వస్తూ ఉంటారులే. జరీనా గారికి పట్టుకుని ఇవ్వమ్మా. చూడండి చూడండి రాజేశ్వరి, జయ, అశ్విని అయిపోయిందా? తర్వాత జయ, రాజేశ్వరి, భార్గవి, ప్రశాంతి భార్గవి, ప్రశాంతి నెక్స్ట్ ప్రశాంతి రాజేశ్వరి గారు తీసుకున్నా. రాజేశ్వరి గారు ప్రశాంతి బాగా డాన్స్ చేసింది. ప్రశాంతి అదిగో అక్కడే ఉన్నా. ఇప్పుడు ప్రశాంత్ గారికి మేడం ఇంద్రమ్మ గారు బహుమతి ప్రదానం చేస్తారు. భారత మేడం గారు రావాలి, భారత మేడం గారు రావాలి. ఇంద్ర మేడం గారు బహుమతి ప్రదానం చేస్తారు ప్రశాంత్కి. నెక్స్ట్ భారత మేడం కూడా పద్మ గారికి భారత మేడం గారు. పద్మ కామేశ్వరి బాబు రావాలి. రాజేశ్వర పద్మ ఎక్కడ ఉన్నది. భారత మేడం గారు, ఇంద్రమ్మ మేడం గారు, సార్ గారు ముగ్గురు కలిసి బహుమతి ప్రదానం చేస్తారు పద్మ గారికి. భాగ్య భాగ్యమ్మ గారు రామ్మా. భాగ్యమ్మ పల్లం భాగ్యమ్మ పల్లం భాగ్యమ్మ గారికి మేడం ఇంద్ర మేడం గారు, భారత మేడం గారు ప్రదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఓసీసీఐ నేషనల్ చీఫ్ అడ్వైజర్ గుంజి నరసింహారావు, ఓసీసీఐ రాష్ట్ర అధ్యక్షులు బెల్లంకొండ శ్రీనివాసులు, డాక్టర్ జయభారతి, వడ్డెర సంక్షేమ సంఘం మహిళా నాయకురాలు ఇందిర, జిల్లా అధ్యక్షులు చంద్రగిరి రమణయ్య, వడ్డెర సంఘ నాయకులు బెల్లంకొండ శ్రీనివాసులు, నాగభూషణమ్మ, బెల్లంకొండ వరలక్ష్మి, రామతులసి, డాక్టర్ మల్లికార్జున్, బండి ప్రసాద్, వడ్డెర సంఘ నాయకులు, సంఘ సభ్యులు, సామాజిక వర్గం ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి.